ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూసుకున్నట్లయితే, వృషభంలో గురువు, మనకి మిథునంలో వక్రించిన కుజుడు, కన్యారాశిలో చంద్రకేతువులు ఉన్నాడు. ఈ చంద్రుడు వృశ్చికం వరకు, కన్య నుంచి వృశ్చికం వరకు ప్రయాణం. శని, రవి, బుధుడు కుంభంలోని, మీనంలో శుక్ర, రాహువుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు బాగున్నాయి, ఏ విషయాలు వారికి ద్వాదశం వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నాలు తెలియని వారికి రాశి నుంచి తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ ధనస్సు లగ్నం వారికి నేను ఎప్పటి నుంచి చెప్తూ ఉంటాను, పూర్వజన్మ కర్మ అనేటువంటిది వివాహ జీవిత స్థానం మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని. ఇక్కడ గోచారంలో ఎప్పుడైతే మీకు మీ లగ్నాధిపతి కూడా సప్తమానికి వ్యయస్థానంలో వచ్చి కూర్చున్నాడో, ఇది ఏం చెప్తుంది అంటే వివాహ సంబంధించిన విషయంలో గోచారం కూడా అంత అనుకూలంగా లేదు. అందుకే మీరు గమనించండి, ధనుర్లగ్నం వాళ్ళు ప్రజెంట్ ఏదైనా ఒక వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు కొంచెం ఎక్కువ వెతుక్కోవడము, ఎక్కువ స్ట్రెస్ అవ్వడం, అది కాకుండా కొంచెం జీవిత భాగస్వామితో కొన్ని డిస్ప్యూట్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ వారం అంతా కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఏమిటి అంటే ప్రాపర్టీస్ పరంగా కలిసి రావడం జరుగుతుంది. ప్రాపర్టీ ఏదైనా కొనుక్కుందాం అనుకుంటే కాస్త ఈజీగా ఆ ప్రాపర్టీస్లో బంగారం కావచ్చు, వాహనం కావచ్చు, గృహం కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఏదైనా సరే కొనుగోలు చేసేటువంటి యోగం ఎక్కువగా ఉంది. బికాజ్ ఆఫ్ 4వ స్థానంలో ఎగ్జాల్టెడ్ శుక్రుడు ఉన్నాడు. ఈ 6వ స్థాన పరివర్తనలో మళ్ళీ గురువు వచ్చి అక్కడ చేరుకుంటున్నాడు. దీనివల్ల ఏంటి, లోన్స్ లభిస్తాయి. లోన్స్ లభించడం ఒకటే కాకుండా కాస్త కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధంగా కొంత స్ట్రెస్ ఉంటూ దాంట్లో మళ్ళీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ధనాధిపతి మరియు సిబ్లింగ్కి కారకుడు ఒక్కడే అయ్యాడు ఇక్కడ మీ జన్మజాతకంలో. ఎవరు అంటే శని. ఆ శని కంబస్ట్లోకి వెళ్తున్నాడు కాబట్టి మీ యొక్క సిబ్లింగ్స్కి, అంటే తోబుట్టువులు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళతో ఏదైనా మనీ మ్యాటర్స్ మాట్లాడేటప్పుడు, మనీ మ్యాటర్స్ డీల్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళ త్రూ ఇంకెవరికైనా మీరు మనీ ఇచ్చినా, వాళ్ళకి మనీ ఇచ్చినా, ఒకటికి 2 సార్లు మీరు ఇచ్చేటువంటి మనీ వాళ్ళు దేనికి వాడుతున్నారు, ఒక హెల్ప్ రూపంలో ఇస్తున్నారు, మళ్ళీ అది రిటర్న్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుంటూ ఆ మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ పంచమాధిపతి సప్తమంలో ఉన్నందుకు, వక్రించినందుకు కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో కొంత ఎక్కువ స్ట్రెస్ పడతారు. అదేవిధంగా 16, 17 తేదీలు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు, మారిపోవడాలు లాంటివి చేద్దామనేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి ఈ 16, 17 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండండి. వీలైనంత మటుకు ఈ వారం అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లా కూడా నడిచేటువంటి యోగం మీకు ప్రజెంట్ నడుస్తుంది. అదేవిధంగా కొంత ఈ సప్తమం స్థానంలో కుజుడు ఉన్నందుకు, అదేవిధంగా ఈ 6వ స్థానంలో లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్నందుకు కొంచెం వివాహ నిర్ణయాలు, ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉంటూ ఆ యొక్క విషయాల్లో ఎక్కడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్, గ్రాసము తినిపించండి. నవగ్రహాల్లో రవి, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే గణపతి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా సూర్య ఆలయం ఏదైనా ఉన్నా సరే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోండి. మీకు ఇబ్బంది అనేటువంటిది రాకుండా అమ్మవారు చూసుకుంటుంది. ఈ 16వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క వార ఫలితాల్లో మనకు 16వ తేదీ నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. కాబట్టి సంకష్టహర చతుర్థి ఎవరైతే చేసుకుంటారో, ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థి ముఖ్యంగా రుణ విముక్తి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే అప్పులు బాగా ఉన్నాయండి, అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. ఇక్కడ లాజికల్గా కూడా ఒకటి ఆలోచించాలి. అప్పులు బాగా ఉన్నాయంటే మీరు సంపాదిస్తున్న దానికంటే కూడా
అప్పు కట్టడం ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ సింపుల్ లాజిక్, అప్పు అయినా ఒక దెబ్బకి మీకు క్లియర్ అవ్వాలి, లేదా మీ సంపాదన అయినా పెరగాలి. ఈ రెండు తప్పితే మరొకటి లేదు. ఒక దెబ్బకి ఎప్పుడు క్లియర్ అవుతుంది? మీకు ఉన్నటువంటిది ఏదైనా ప్రాపర్టీయో, జ్యువెలరీయో, లేకపోతే ఎవరైనా మీకు సహాయం చేయడం ద్వారానో క్లియర్ అవుతుంది, లేదా ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో మీకు కడుతున్న అప్పుకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీకు ఇన్కమ్స్ పెరగాలి. దీనికి ఈ కష్టములు సంకష్ట హర చతుర్థి అంటే మీకుండేటువంటి వాటిని హరింపజేసేటువంటి శక్తి గణపతికి ఉంటుంది. ఎందుకు అంటే రవి ఆత్మకారకుడు, రవి నుంచి చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు కలిగేటువంటి తిథి ఇది. ఇక్కడ ప్రత్యేకంగా ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థికి ఆ తిథి నాడు కేతువుతో కనెక్టివిటీ ఉన్నాడు, అది కూడా కన్యారాశిలో. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఎలా ఉందో మీరు ఆ రోజు కనుక గణపతిని ఎంత అర్చిస్తూ ఓం అపర్ణాయై నమః అనే మంత్రం కూడా చేస్తూ, అందులో ముఖ్యంగా గణపతిని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే మీకు గణపతిని ఆరాధించినటువంటి ఫలితము వస్తుంది. అమ్మవారిని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కదంటే అమ్మవారిని ఆరాధించిన కామేశ్వరుడు అయినటువంటి స్వామివారిని ఆరాధించినటువంటి ఫలితం వస్తుంది. అంటే పార్వతీ పరమేశ్వరుడు గణపతిని ఎప్పుడైతే ఈ నామాన్ని మీరు స్మరిస్తూ దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా ఓం అపర్ణాయ నమః మంత్రము మరియు అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకుంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఫస్ట్ మీకు ఇన్కమ్ సోర్స్ పెరగడానికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మీకు ఏదైనా రావాల్సిన ధనం ఏదైనా ఉంది, ఎవరికో డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఇంకేదైనా వేరే సోర్సెస్ ద్వారా రావాల్సినవి ఉన్నాయి, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాము మీడియేటింగ్గా ఉండి, అలాంటి సోర్సెస్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, అంటే మీరు చేసేటువంటి కష్టానికి పర్ఫెక్ట్గా దానికి ఫలితం వస్తుంది. అదేవిధంగా ఇంకా ఎక్కువగా మొండి అప్పులు ఉన్నాయండి, మాకు క్లియర్ అవ్వట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తాను నేను మీకు, నిత్యము ఇంట్లో దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే వాటికి బెల్లము మరియు గోంగూర రెగ్యులర్గా తినిపిస్తూ అక్కడ కూర్చొని కాసేపు అపర్ణాయ నమః అనే మంత్రం ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం ఒకటి రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. దీనివల్ల ఏమిటంటే మీరు ఏదో లక్షలు రకరకాల డబ్బులు ఖర్చు పెట్టి బయటపడాల్సిన పని లేదు. కేవలం మీరు మీ యొక్క లైఫ్ని అనాలిసిస్ చేసుకుంటూ, లైఫ్ ఎట్లా ఉంది ఏంటనేటువంటి దాన్ని పొద్దునే నిద్ర లేచిన వెంటనే అనాలిసిస్ చేసుకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ దేవత మీద, ఆ యొక్క పరమాత్మ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకుంటూ మీరు వెళ్తున్నట్లయితే 100% మీకు క్లియర్ అవుతుంది. ఇక్కడ సహజంగానే ఇప్పుడు కేతు ఇక్కడ ఉన్నాడు, ఈ మే దాటిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మారుతాడో యూనివర్సల్గా కూడా చాలా మట్టుకు ఈ అప్పులకు సంబంధించిన ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంత రిలీఫ్ అనేటువంటిది అక్కడ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గాలంటే కూడా మీరు నిత్యము గణపతిని మరియు చండి పారాయణం, లేదా గణపతి లేదా దుర్గా పారాయణం ఎక్కువగా చేస్తారు. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం గం గణాధిపతయే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండండి. ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు ఎక్కడా కూడా మీరు చేసేటువంటి పని ఆపకండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాబ్లమ్స్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నిత్యము చేసేటువంటి జాబు లేకపోతే బిజినెస్ సడన్గా ఆపేస్తారు. ఒకటే చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఒక టైర్ ఉంటుంది చూసారు, టైరో లేకపోతే కాయిన్ రౌండ్గా ఉండేటువంటి పదార్థం మీకు ఏదైతే ఉందో దాన్ని ఇలాగా వేసారనుకోండి, అది తిరుగుతున్నంతసేపు కింద పడిపోదు. ఎప్పుడైతే తిరగడం ఆగిపోతుందో అది కింద పడిపోతుంది. అంటే ఏమిటి, తిరుగుతున్నంతసేపు అది బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. మనం కూడా నిత్యము కర్మ చేస్తూ ఉండాలి, అది కూడా భగవంతుడికి సమర్పిస్తూ చేస్తూ ఉండండి. 100% మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు ఈ సంకష్టహర చతుర్థి చేసుకోవడం వల్ల. అయితే గరికతో స్వామివారిని గరికతో అర్చించండి. పాలతో మీరు పాలు లేకపోతే పాలు లేవనుకునేటువంటి వారు గంధపు నీటితో తర్పణం, ఒక చిన్న గణపతి ప్రతిమ ఉన్న లేకపోతే ఒక పసుపు కొమ్ము పెట్టుకునైనా ఓం గం గణాధిపతయే నమః అనేటువంటి నామస్మరణ చేస్తూ చేయండి. 100% మీరు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది.